మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారంటూ కేశినేని నాని తెలిపారు. 2 సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేశినేని నాని. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారంటూ తెలిపారు కేశినేని నాని. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ కేశినేని నాని. 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు కేశినేని నాని. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. 2 సార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఇటీవల వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ కేశినేని నాని. 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు కేశినేని నాని. 2 సార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఇటీవల వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు గెలిచినటువంటి కేశినేని నాని రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నట్టుగా అయితే, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా అయితే ప్రకటించారు. ఆయన 2014, 2019 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా కూడా గెలిచారు. 2024 అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అయితే ఆ మెసేజ్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటి వరకు గెలవటానికి సంబంధించి తనకు సహకరించినటువంటి మద్దతు తెలిపినటువంటి విజయవాడ ప్రజలకు గానీ తనను అభిమానించే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా విజయవాడ అభివృద్ధి పట్ల నిబద్ధతతోనే ఉంటాను, అదేవిధంగా విజయవాడ అభివృద్ధికి తాను మద్దతు ఇస్తానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పటి వరకు రాజకీయ ప్రయాణంలో ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటాను, విజయవాడ ప్రజలే తనకు స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా ప్రస్తుతం కొత్తగా గెలిచిన వాళ్ళు విజయవాడ అభివృద్ధికి కూడా కృషి చేయాలని చెప్పి కూడా కేశినేని నాని తన మెసేజ్ లో అయితే చెప్పడం కూడా జరిగింది. ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. వైసీపీ అభివృద్ధి పనుల నేపథ్యంలో 3వసారి హ్యాట్రిక్ ఎంపీగా తాను విజయం సాధిస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఎన్నికల్లో మాత్రం ఫలితం దానికి వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. 3వసారి తన సోదరుడైనటువంటి కేశినేని శివనాథ్ చిన్ని మీద ఆయన ఓటమి పాలయ్యారు. కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీలోనే 2023 ఎండింగ్ వరకు, అంటే ఎన్నికలకి కరెక్ట్ గా ఒక 2-3 నెలల ముందు వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా విజయవాడలో ఉన్నటువంటి నేతలకి కానీ పార్టీ అధినాయకత్వం మధ్య కానీ ఆయనకి కొన్ని విషయాల్లో గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అది పెరుగుతానే వచ్చిన పరిస్థితి. అది ఇంకా గ్యాప్ ఫిల్ అవని పరిస్థితుల నేపథ్యంలోనే కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా పార్టీ అధిష్టానం కూడా కేశినేని చిన్నిని ప్రోత్సహించడం, ఆయన పార్టీ పార్లమెంట్ పరిధిలో మొత్తం అందరి నేతలని సమన్వయం చేసుకుని ఆయన కీ రోల్ పోషించడం. ఎన్నికల ముందు తిరువూరులో చంద్రబాబు మీటింగ్ కి సంబంధించి అక్కడ కేశినేని నాని కేశినేని చిన్ని వర్గాల మధ్య గొడవ అవటం, ఆ గొడవ నేపథ్యంలో కూడా కేశినేని నాని మీదే అధిష్టానం కూడా ఆ మీటింగ్ దూరంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకొని ఎన్నికల్లో ఎంపీ టికెట్ తెచ్చుకొని కూడా ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.